వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. ఈ మధ్యకాలంలో హిందువుల పండుగల సమయంలో జరిగే వేడుకలు అంతరాయం కలిగించడం అనేది ఓ దుర్మార్గపు ధోరణిగా మారింది. అది శ్రీరామనవమి కానీ, దుర్గపూజ కానీ, హనుమాన్ జయంతి లాంటి ఎన్నో వాటికి హిందూ వ్యతిరేక శక్తులు అంతరాయాన్ని కలిగిస్తూనే ఉన్నాయి. తాజాగా వసంత పంచమి పర్వదినం సందర్భంగా కూడా ఈ శక్తులు అంతరాయాన్ని కలిగించాయి. వసంత పంచమి అనేది సరస్వతీమాత జన్మదినోత్సవంగా మనం జరుపుకుంటాం. దేశంలో చాలా చోట్ల ఆ రోజున సరస్వతీదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజించి నిమజ్జనం చేస్తారు. ఈ సంవత్సరం అనేక చోట్ల హిందూ వ్యతిరేక శక్తులు సరస్వతీ పూజపై దాడి చేశాయి. మొదటిది జార్ఖండ్. హజారీబాగ్లో నిమజ్జన ఊరేగింపు సందర్భంగా ముస్లిం గుంపు సరస్వతీమాత విగ్రహంపై రాళ్ల దాడి చేసింది. జనవరి 24న జార్ఖండ్లోని హజారీబాగ్లో సరస్వతీ పూజ నిమజ్జన ఊరేగింపుపై ముస్లిం గుంపు రాళ్లు రువ్వింది. కేరేదారి బ్లాక్ కింద ఉన్న బెల్ట్ గ్రామంలో సరస్వతి విగ్రహాన్ని నిమజ్జనం చేయడానికి ఊరేగింపు తీసుకెళ్తుండగా అకస్మాత్తుగా ఒక ముస్లిం గుంపు హిందూ ఊరేగింపులపై రాళ్లు రువ్వడం ప్రారంభించింది. దాంతో రెండు వర్గాలకు మధ్య రాళ్ల దాడి జరిగి చాలా మంది గాయపడ్డారు. హజారీబాగ్ హిందువులపై ఇలా ఇస్లామిక్ వ్యక్తులు దాడి చేయడం కొత్తేమీ కాదు. రామనవమి, హనుమాన్ జయంతి లేదా హోలీ అయినా ముస్లింలు తరచుగా హిందువులు పెట్టుకునే సంగీత గీతాలపై అభ్యంతరం వ్యక్తం చేయడం, కాషాయ జెండాలు పట్టుకున్నారన్న చిన్న విషయాలపై సాకులతో హిందువులపై దాడి చేయడం లాంటి ఘటనలు చాలానే జరిగాయి. 2020లో కూడా హజారీబాగ్ సమీపంలోని లకీ నుంచి బస్తీలో సరస్వతీ పూజ నిమజ్జన ఊరేగింపుపై ముస్లింలు దాడి చేశారు. అప్పట్లో ఒక ముస్లిం గుంపు రాళ్లు రువ్వి అనేక వాహనాలను ధ్వంసం చేసింది. 4 గాయపడ్డారు కూడా. ఇక రెండవది అస్సోం. దిబ్రూగఢ్లో సరస్వతి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఇక అది సరస్వతీ పూజ రోజున గుర్తు తెలియని వ్యక్తులు విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఇప్పటి వరకు ఈ చర్యను ఎవరు చేశారన్న దానిపై స్థానిక హిందువులు నిందితులను గుర్తించి శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు తెలియలేదు. ఇక మూడవది త్రిపుర. కైలాషహర్లో సరస్వతీ పూజ సందర్భంగా ముస్లింలు కలకలం రేపారు. త్రిపురలోని కైలాషహర్లో దాదాపు 16 మంది ముస్లిం యువకులు కత్తితో, కర్రలతో సరస్వతీ పూజకు అంతరాయం కలిగించడానికి ప్రయత్నించారు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కటార్ దిఘీర్ పార్ ప్రాంతంలో ఘర్షణలు చెలరేగాయి. అక్కడ బీజేపీ మండల అధ్యక్షుడు ప్రీతిం ఘోష్ మాట్లాడుతూ దాదాపు 16 మంది ముస్లిం యువకులు కత్తితో, కర్రలతో హిందువులపై దాడి చేసి సరస్వతీ పూజకు అంతరాయం కలిగించడానికి ప్రయత్నించారన్నారు. సమాచారం అందిన వెంటనే మేము సంఘటనా స్థలానికి చేరుకోగానే వారు మాపై విచక్షణారహితంగా దాడి చేశారు. పరిస్థితి మరింత హింసాత్మకంగా మారింది. ఈ దుండగులు బంగ్లాదేశ్ యొక్క ప్రమాదకరమైన వాతావరణాన్ని అనుకరించడానికి ప్రయత్నిస్తున్నారు. అటువంటి శక్తులకు వ్యతిరేకంగా మనం ఐక్యంగా పోరాడాలని ఘోష్ అన్నారు. ఈ దాడిలో ప్రీతం ఘోష్ గాయపడగా బీజేపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు అరూప్ ధార్ ఇల్లు కూడా ధ్వంసమైంది. కటల్ దిఘీర్పూర్లోని బీజేపీ అనధికార కార్యాలయాన్ని తగలబెట్టినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇక పశ్చిమ బెంగాల్. ఉత్తర 24 పరిగణాల జిల్లాల్లో సరస్వతీ పూజకు టీఎంసీ అంతర్గత కలహాలు అంతరాయం కలిగించాయి. ఇక శుక్రవారం అంటే జనవరి 23 పశ్చిమ బెంగాల్లోని ఉత్తర 24 పరిగణాల జిల్లాలోని కమర్హాటీ నగరంలో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత కలహాల కారణంగా సరస్వతీ పూజకు అంతరాయం కలిగింది. బెల్గాడియా సర్బ్జానిన్ సీనియర్ శ్రీ దుర్గుచౌక్ సొసైటీ మందిరాన్ని టీఎంసీ చెందిన ఒక వర్గం పూజలు చేసుకోకుండా తాళం వేసింది. ఫలితంగా స్థానిక హిందూ మహిళలు సరస్వతీ మాతను పూజించుకోలేకపోయారు. ఇక అక్కడే ఇంకో చోట మమతా బెనర్జీ తల్లిగా ఉన్న పాఠశాలలో సరస్వతీ పూజ నిర్వహించకూడదని టీఎంసీ నేత విద్యార్థులను బెదిరించారు. దక్షిణ కోల్కతాలోని ప్రభుత్వ ప్రయోజిత జోగేష్ చంద్ర చౌదరి కళాశాలలో చదువుతున్న ఒక మహిళా విద్యార్థిని సరస్వతీ పూజ నిర్వహించవద్దని టీఎంసీ నాయకుడు తమను బెదిరించాడని సమాచారం. బాధితుడి ప్రకారం టీఎంసీ నాయకుడిని దౌద్ అలాం మొల్లాగా గుర్తించారు. అతను బెదిరించిన వీడియో చాలా వైరల్ అయింది. కుచ్ బిహార్లో సరస్వతీ పూజ వేడుకలను నిలిపివేసిన టీఎంసీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఇక పశ్చిమ బెంగాల్లోని కుచ్ బిహార్ జిల్లాలోని దిన్హాతా కళాశాలలో సరస్వతీ పూజ మండపాన్ని అధికార టీఎంసీకి చెందిన 2 వర్గాల మధ్య అంతర్గత గొడవలు చెలరేగడంతో రద్దు చేశారు. పూజా ఉత్సాహాలకు హాజరు కావడానికి వెళ్లిన హిందూ భక్తులు భయంతో పరుగులు తీశారు. తర్వాత శాంతి భద్రతలను కాపాడడానికి పోలీసుల్ని పిలిపించారు. ఈ విషయం తెలుసుకున్న దిన్హాటా పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ మరియు ఎస్డిపిఓ కళాశాల క్యాంపస్ కి చేరుకున్నారు. ఇక పశ్చిమ బెంగాల్లోని ఉత్తర 24 జిల్లాల పరిగణాల్లోని భరాసత్ నగరంలో జరిగిన మరో సంఘటనలో పాఠశాల ఆవరణలో సరస్వతీ పూజ నిర్వహించడానికి హిందూ విద్యార్థులకు అనుమతిని నిరాకరించారు. ఆ పాఠశాలలో 50% కంటే ఎక్కువ ముస్లిం జనాభా ఉందని, అందుకని నిరాకరించామని నివేదికలు చెబుతున్నాయి.
సోషల్ మీడియాలో కనిపించిన ఒక వీడియోలో పోలీసులు విద్యార్థులు దేవతను పూజించకుండా ఆపుతున్నట్లు కనిపించింది. ప్రదీప్ చటర్జీ అనే వ్యక్తి ఇలా అనడం వినిపించింది. ఈ పాఠశాలలో హిందువులు మైనారిటీలు కాబట్టి ఇక్కడ పూజలు నిర్వహించలేమని వారు చెప్పారు. ఇక పశ్చిమ బెంగాల్ మరియు బంగ్లాదేశ్లలో నివసిస్తున్న హిందువుల దుస్థితిలో ఎటువంటి తేడా లేదు అని అన్నారు. లోహార్ దాగా సరస్వతి పూజ ఊరేగింపులో జార్ఖండ్లో హిందువులపై ముస్లింలు దాడి చేశారు. లోహార్ దాగాలోని కుడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బర్దీ గ్రామంలో సరస్వతి పూజ నిమజ్జన వేడుక సందర్భంగా ఈ సంఘటన జరిగింది. హిందువులు గ్రామం గుండా మా సరస్వతి దేవిని బయటికి తీసుకెళ్తుండగా దేవిని తీసుకెళ్తున్న వాహనం ఒక ముస్లిం కుటుంబం ఇంటి పైకప్పుకు కొద్దిగా తాకింది. తర్వాత ముస్లిం కుటుంబం మరియు వారి స్థానిక సహమతస్థులు గుమ్మిగూడి డ్రైవర్ పై దాడి చేశారు. తెల్లవారుజామున ఈ విషయం పూర్తి స్థాయి హింసకు దారితీసింది. ముస్లిం గుంపు హిందువులపై వారి ఇండ్లపై దాడి చేసింది. సమాచారం అందుకున్న వెంటనే కుడు పోలీస్ స్టేషన్ నుండి పోలీసులు సరిహద్దు భద్రతా దళం నుంచి బైక్ స్క్వాడ్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ దాడిలో 3 వ్యక్తులు గాయపడి స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఇక బంగ్లాదేశ్ లో పరిస్థితి సరే. గోపాల్గంజ్ లో సరస్వతి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఇస్లామిస్ట్ యూనిస్ పాలనలో ముస్లిం మూకలు అనేక సందర్భాల్లో హిందూ దేవాలయాలను ధ్వంసం చేశారు. శుక్రవారం గోపాల్గంజ్ జిల్లాలోని ముక్షిద్పూర్ ఉప జిల్లాలో ప్రజాపూజ మండపం వద్ద ఉన్న సరస్వతి విగ్రహాన్ని ముస్లింలు ధ్వంసం చేసిన తాజా హిందూ వ్యతిరేక దాడి సంఘటన జరిగింది. ఉజాని యూనియన్లోని పశ్చిమ ఉజాని కంధానిపర గ్రామంలోని సామూహిక పూజా స్థలంలో సరస్వతి పూజ ముగిసిన తర్వాత విగ్రహంపై దాడి చేసినట్లు ముక్షిద్పూర్ పోలీస్ స్టేషన్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ అబ్దుల్లా ఆల్ మమూన్ పేర్కొన్నారు. పూజ ముగించిన తర్వాత భక్తులు మండపం నుంచి వెళ్లిపోయారు. తర్వాత ముస్లిం దాడి చేసిన వ్యక్తులు సరస్వతి విగ్రహం మెడను తిప్పి దాని తలను వేలాడదీసి ఉద్దేశపూర్వకంగా అపరాధం చేశారు. ఇలాంటి వింటుంటూనే జుగుత్సాపరంగా ఉంది. అసలు ఎలా చేయగలుగుతున్నారు అంటే బంగ్లాదేశ్ నుంచి భారత్ వరకు ఒక్క హిందూ పూజను చేసుకునే ఎలాంటి ఆటంకాలు లేకుండా ఒక్క హిందూ పూజను చేసుకోలేని పరిస్థితిలో ఈరోజు హిందువులం బ్రతుకుతున్నాం. ఇదేం కర్మ మీరే చెప్పండి కామెంట్ సెక్షన్లో. అండ్ రోజు చెప్తున్నానండి, ఆర్ వాయిస్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ఉన్నాయి. ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి. ఈ 3 మన ఛానల్సే. దేశం కోసం, ధర్మం కోసం ఒక అడుగు ముందుకు వేస్తూ ప్రారంభించిన ఛానల్స్. వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా మీకు తోచిన సహాయాన్ని చేసి ఈ ఛానల్ని నిలబెట్టాలి అని ప్రతిరోజు పోరాడుతున్న నా సంకల్పానికి అండగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.